సేవకులు, సహోదర సహోదరులందరికీ కూడా ప్రేమ వందనాలు. దేవుని మహాకృపను బట్టి 4209వ రోజుకు మనం చేరి వచ్చాం. ఈరోజు మార్నింగ్ కాన్ఫరెన్స్ కి ఇలాగా దేవుడు నడిపించినందుకు దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మరి నిర్విరామంగా దీన్ని మరి ఆసక్తితో ప్రయాసతో నడిపిస్తున్నటువంటి మన ప్రియులు బర్నబాస్ కొరకు, వారి కుటుంబం కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాం. కూడికను ప్రార్థన చేస్తూ ప్రారంభించుకుందాం. మన మధ్య పెద్దలు ఆదినారాయణ గారు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. ఉండాలి కదా. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, పూజనీయుడా, కరుణా సంపన్నుడా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలుడా, మీకే వందనములు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఒక నూతన మా జీవితంలో అనుగ్రహించి అరుణోదయమైన ప్రభావం మేము ముఖదర్శనం చేసుకునే గొప్ప ధన్యతను మాకు ఇచ్చింది వందనాలు. మేమే పాటు వారమైనా మానవ మత్తులము, ఎన్నికలేని వారము, పాత్రలము, యోగ్యులమైన మమ్మల్ని పాత్రలుగా చేసుకున్నందుకు స్తోత్రాలు. ఈ ధన్యత భాగ్యం లేని వారు ఎంతో మంది ఉన్నారు. ప్రభావం నశించగలుగుతున్నారు. అటు వారందరితో మీరు మాట్లాడి ఆకర్షించే వారిలో మీ రక్షణ కార్యం జరిగించడం ప్రార్థన. మీటినైనా ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ లో ఈ విధంగా నాయన ఒకరినొకరు ప్రభావం కాల్ చేసుకొని అయా ఉచ్చరించుకొని నాయన మీ యొక్క మాటలు వినడానికి ఇచ్చిన యొక్క మంచి తరుణాన్ని బట్టి మీ స్తోత్రాలు, స్వామి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా జాయిన్ కావాల్సిన బిడ్డలు అనేకులు ఉన్నారు. సకాలంగా నాయన నడిపించండి. ఈ దినం నాయన మన నడిపిస్తున్న మీ దాసులు చేసుకోండి. మంచి ఆలోచన, మంచి జ్ఞానవేచనలు గ్రహించండి. పాట పాడుతున్న వారికి మంచి స్వరము, వాక్యం అందిస్తున్న మీ దాసులు జాన్సన్ గారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగనే ప్రభు తర్జుమా చేస్తున్న సుధాకర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. సమయోచితమైన జ్ఞానం అనుగ్రహించి అయా మీ మాటలు వివరించడానికి నాయన వేరే వారిని ఆత్మ ప్రేరేపణ దయచేసుకొని ప్రార్థిస్తున్నాం. మేమందరం కూడా భక్తితో, భయంతో, శ్రద్ధతో మీ మాటలు విని మా జీవితాలు అనువర్తించుకొని ఆ ప్రకారంగా జీవించడానికి ప్రభు చూపమని, ఈ కాన్ఫరెన్స్ అంతట్లో మీరు ముందుండండి ప్రభు. టెక్నికల్ గా ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా ఆది నుంచి అంతవరకు మీరు అధ్యక్షత వహించి ఆత్మనింపచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రాణ ప్రియుడు, రక్షకుడు, విమోచకుడు, సజీవుడు అయినటువంటి యేసు ప్రభుల వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీన మనస్సు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. గారికి ప్రేమ వందనాలు. ప్రియులారా, ఇప్పుడు ఒక పాట విందాం. మధు బ్రదర్ వచ్చారు కదా. అంకుల్ వందనాలు. అంకుల్ వందనాలు బ్రదర్. ప్రియులారా, మనము బనగానపల్లి నుంచి బ్రదర్ మధు గారు ఒక పాట పాడతారు. ఒక పల్లవి, 2 చరణాలు పాడతారు, విందాం. వందనాలు బ్రదర్. వందనాలు అంకుల్. జూమ్ లో పెద్దలందరికీ, దేవుని దాసులకు అందరికీ ప్రభునామమున హృదయపూర్వకంగా వందనాలు. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో మమ్ము జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో మమ్ము జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయామయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో మమ్ము జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో మమ్ము జ్ఞాపకం చేసుకోవయ్యా. ఆత్మలో కృంగి
అలసిన నాకు నీవే ఆధారము. నా వేదనలో ఒంటరి బ్రతుకులో నీవే నా ఆశ్రయము. ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము. నా వేదనలో ఒంటరి బ్రతుకులో నీవే నా ఆశ్రయము. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో మమ్ము జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో మమ్ము జ్ఞాపకం చేసుకోవయ్యా. గడచిన కాలం నీ మేలులను నేను తలపోయగా, నీ యందే నాకు ఆశలు చిగురించి ఆనందమునిచ్చను. గడచిన కాలం నీ మేలులను నేను తలపోయగా, నీ యందే నాకు ఆశలు చిగురించి ఆనందమునిచ్చను. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో మమ్ము జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. వందనాలు అంకుల్. మంచిది. బ్రదర్ మధుకు ప్రేమ వందనాలు. చక్కని పాట పాడి వినిపించారు. ప్రియులారా, మనం ఇప్పుడు వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. బ్రదర్ జాన్సన్ గారు పూణే మహారాష్ట్ర నుండి మనకు ఇంగ్లీష్లో వాక్యం అందిస్తారు. మరి బ్రదర్ సుధాకర్ బాబు గారు దాన్ని ట్రాన్స్లేట్ చేస్తారు. చక్కని ట్రాన్స్లేషన్ బ్రదర్ మనం వింటున్నాం చాలా కాలంగా. మంచిది. వాక్యం కొరకు బ్రదర్ శివయ్య గారు ప్రార్థన చేస్తారు. బ్రదర్ శివయ్య గారు. వందనాలు. వందనాలు బ్రదర్. ప్రే చేయండి వాక్యం. పరిశుద్ధుడైన మా తండ్రి, స్తోత్రాలనైనా పెద్దలను వడను లేసి స్థుతించగలిగాం, పాడగలిగాం.
తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాన్న. కొన్ని సంవత్సరాల నుంచి ప్రభువా నడిపిస్తున్న నీ దాసులను బట్టి, వనవాసాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు నీ దాసులు వాక్యం అందిస్తూ ఉండగా తండ్రి, మాకు కావలసిన వర్తమానమును దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. హెచ్చరిక, దిద్దుబాటు, కదింపు ప్రభా మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. కరెంటు వలన గాని, నెట్ వలన గాని ఆటంకాల అపాయాలు లేకోకుండా చివరి వరకు ప్రభువా అది ఎంతో మీరే నడిపించండి నాయనా. అర్థమయ్యేలా కృప చూపించండి తండ్రి. వినబడే స్వీకరించే మనసు నాకు, మాకు అందరికి దయచేయండి. వాక్యమిని మేలు మదినట్లుగా నీ కృపతో మమ్మల్ని నింపండి నాయనా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించి ప్రభువుని స్తుతిస్తూ పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్ శివయ్య గారికి ప్రేమ వందనాలు. ఆమేన్. ప్రియులారా, మనం మహారాష్ట్ర నుండి బ్రదర్ మహారాష్ట్ర పూణే నుండి బ్రదర్ జాన్సన్ గారు మనకు వాక్యం అందిస్తారు. ఇంగ్లీష్ లో తర్జుమా చేయడానికి మార్టు నుంచి బ్రదర్ సుధాకర్ బాబు గారు సిద్ధంగా ఉన్నారు. వారి ఇరువురిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. బ్రదర్ వందనాలు బ్రదర్. Vandanan, brother. Thank you, brother. Shall we start, brother? Yes. Greetings to you all in the blessed name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ధన్యకరమైనటువంటి నామములో చేరువచ్చినటువంటి మీ అందరికి కూడా ఈ ఉదయకాల హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. It's wonderful privilege once again Lord has provided on this platform to be with you and share the word of God. మరొకసారి మీ అందరితో కలిసి ఈ జూమ్ లోనికి వచ్చి సహవాసం చేయటానికి, అలాగే దేవుని వాక్యం పంచుకోవటానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. It is very encouraging that every day as you people have been gathering, and this is 4,209th day. It's very encouraging. మరి 4209వ రోజున మీరు ఇలాగున ప్రతి ఉదయం చేరువచ్చి దేవుని యొక్క వాక్యాన్ని ఇలా వినటం అనేది నేను వినగా నన్ను ఎంతగానో అది పురుకొల్పుతూ ఉంది అన్నమాట. I will quickly go into the word of God. నేను త్వరగా దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళాలని ఆశపడుచున్నాను. And for today's meditation, let us turn to Genesis chapter 4, verse 1 to 5. ఈనాటి మన ధ్యానానికై ఆదికాండం 4వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు మనం చదువుకుందాం. ఆదికాండం 4వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు నేను చదువుతున్నాను. మరి మీరందరూ కూడా జాగ్రత్తగా ఆలకించవలసిందిగా కోరుచున్నాను. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూన్ని కని, యెహోవా దయవల్ల నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అనెను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయ్యూను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖం చిన్నపుచ్చుకొనగా. May Lord add blessing to the portion that has been read for our hearing. చదవబడినటువంటి లేఖన భాగాన్ని ప్రభు మన వినికిడిలో దీవించును గాక. This is one of the most shared
portion through the ministry. మనం చదువుకున్నటువంటి ఈ 4వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనాలు చాలా అరుదుగా అనేకుల చేత పంచబడేటువంటి దేవుని వాక్య భాగం. This is one of the first incidences where we see the effect of sin that was committed in the Garden of Eden. పిల్లరా, ఏదైనా వనములో చేసినటువంటి పాప ఫలితముగా జరిగినటువంటి ఒక దుష్ప్రభావం లేదా మరొక పాపాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. Sin had affected man in many different ways. పాపము అనేది మానవుణ్ణి పలు విధాలుగా ఇబ్బంది పెడుతుంది. And one of the places where sin had affected man is in his worship. పిల్లరా, ఈ పాపం మానవుణ్ణి ఇబ్బంది పెడుతున్నటువంటి ఒకానొక స్థలం లేదా ఒకానొక ప్రదేశం ఏంటి అంటే అతని యొక్క ఆరాధన. And we see that in this passage. ఆ విషయాన్ని గురించి మనము ఈ భాగంలో చూడగలుగుతున్నాం. And we know how Cain and Abel had brought their offerings before God and how God had accepted and rejected them. కయీను హేబేలు ఎలాగూ వారి అర్పణలు దేవుని యొద్దకు తీసుకొని వచ్చారు. దేవుడు ఎలాగూ ఒక దాన్ని అంగీకరించడం మరొక దాన్ని తిరస్కరించాడో కూడా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. Let us now go into the study of this passage. అయితే రండి మనము ఈ భాగం యొక్క ధ్యానంలోనికి వెళదాం. In verse 1 we see that, and Adam knew Eve his wife. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు అని మనం 1వ వచనంలో చదువుతున్నాం. Now in English we have this word and, which is missing in Telugu. తెలుగు భాషలో మనకు మరియు అన్న పదం ఇక్కడ మిస్ అవుతుంది అన్నమాట. అంటే లేదు, రాయలేదు. But the original language, in the original tongue, we would be using the word now. అయితే మనము ఇప్పుడు అనేటువంటి పదాన్ని వాస్తవ భాషలో ఉంది అన్నమాట. So the question arises, when? అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది, అసలు ఎప్పుడు? When did Adam knew his wife Eve? ఆదాము తన భార్య అయినటువంటి అవ్వను ఎప్పుడు కూడాడు? There is a time when they were removed from the Garden of Eden. ఏదైనా వనము నుంచి వారు త్రోసివేయబడినటువంటి ఒక సమయం ఉంది, మనం ఎరుగుదుము. They were clothed with the garments that God had provided. దేవుడే వారికి సిద్ధపరిచినటువంటి వస్త్రాలను వారు ధరింపజేసుకున్నారు. But spiritually they were now clothed with the garments of skin. అయితే ఆత్మీయంగా ఇప్పుడు మనం garments of sin, garments of sin. yes. అయితే ఇప్పుడు వారు ఆత్మీయంగా మనం ఒకవేళ గమనించినట్లయితే వారు పాప వస్త్రాలను ధరించుకొని ఉన్నారు. But they have a promise of restoration through the seed of woman. కానీ ఒక స్త్రీ సంతానం ద్వారా వారు మరలా తిరిగి రాబడతారు, పురుకొల్పబడతారు అన్న వాగ్దానం అయితే ఉంది. And therefore now Adam knew his wife. కనుక ఆదాము ఇప్పుడు తన భార్యను కూడాడు. We know that the chapters and the verses divisions came very late, but it was not written in that manner earlier. మనం ఎరుగుదుము, బైబిల్ అధ్యాయాలుగా, భాగాలుగా, వచనాలుగా ఇలా రాయబడలేదన్నమాట పూర్వకాలంలో. So we know that there is a continuation in from chapter 3 to chapter 4. కనుక మనం ఎరిగిన విషయం ఏమంటే 3వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం వరకు లేదా 4వ అధ్యాయం వరకు అది ఒక కొనసాగింపుగా ఉంది అన్నమాట. So in chapter 3 verse 24, and he drove out the man. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టే. Now Adam knew Eve his wife. 3వ అధ్యాయం 24లో
అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టెను అని ఉంది. ఆ తర్వాత 4:1 ఏముంది? ఇప్పుడు ఆదాము తన భార్య అయిన అవ్వను కూడెను. That is one point. Another point is, అది మొదటి విషయము. ఇప్పుడు రెండోది చూద్దాం చూడండి. when you turn to chapter 3, verse 20, 3వ అధ్యాయం 20వ వచనానికి వెళ్ళినప్పుడు, and Adam called his wife's name Eve because she was the mother of all living. ఆదాము తన భార్యకు అవ్వ అని పేరు పెట్టెను. ఎలయనగా ఆమె జీవం కలిగిన ప్రతివానికి తల్లి. Now, observe this carefully. Though God had promised and God had asked them to multiply and be blessed, పిల్లరా జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుడే వారిని ఆశీర్వదిస్తాను అన్నాడు. అంత మాత్రమే కాదు కానీ వారిని విస్తరించి ఫలించుడి అన్నాడు. Adam found no need to have a child. పిల్లరా ఆదాముకైతే ఒక బిడ్డ యొక్క అవసరత అనేది అసలు అతను కనుగొనలేకపోయాడు ఇప్పటి వరకు. As long as he did not eat of the fruit and did not commit sin, he did not knew Eve, his wife. పాపము చేయనంత వరకు, ఆ ఫలము తిననంత వరకు ఆదాము తన భార్య అయినటువంటి అవ్వను కూడలేదు. And therefore, he didn't name her Eve before committing sin. అందుకనే పాపము చేయక ముందు అతడు తన భార్యకు పేరు పెట్టలేదు. Now here, after committing sin, we see that Adam has called his wife Eve because she will be mother of all living. అయితే పాపం చేసిన తర్వాత ఆమెకు హవ్వ అని పేరు పెట్టి జీవం కలిగినటువంటి ప్రతివానికి తల్లి అని పిలుస్తున్నాడు. She would be mother of all living, as David says, I was born in sin. పిల్లరా ఆమె జీవం కలిగిన ప్రతివానికి తల్లిగా ఉంటుంది. దావీదు చెప్పాడు కదా, నేను నా తల్లి గర్భంలో పాపంలోనే పుట్టాను అన్నాడు. So she became mother of all living humans who were born in sin. కనుక పాపములో పుట్టిన ప్రతివానికి ఈమె తల్లి అయింది. And Adam became the head of all the generations who would be born in sin. అయితే పాపములో పుట్టే ప్రతివానికి పితరుడుగా, ఏమండి, పితరుడుగా, నాయకుడుగా ఆదాము ఉంటాడు. Now, the question is, why did Adam felt the need of child now? అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఇప్పుడు ఉన్నట్టుండి ఇప్పుడు ఆదాముకి ఒక కుమారుని యొక్క అవసరత ఏంటి, ఎందుకు వచ్చింది? As long as he was in the Garden of Eden, there was we don't see the need of the child. ఆదాము అవ్వ ఏదేను వనములో ఉన్నంత కాలము వారికి ఒక కుమారుని యొక్క అవసరత అనేది రాలేదు. Now, as they are out of the Garden of Eden, Adam, or in Hebrew, as it says, now Adam knew Eve, his wife. అయితే హెబ్రీ భాషలో బైబిల్లో ఇలాగుంది, ఇప్పుడు ఆదాము తన భార్యను కూడెను. ఇప్పుడు ఆదాముకు అవసరత ఎందుకు వచ్చింది? Here we see that Adam saw the need of a child. ఇక్కడ ఆదాము ఒక బిడ్డ అవసరతను గుర్తించాడు. Remember Hannah, she found the need of a son. గుర్తుపెట్టుకోండి, హన్నాకు ఒక కుమారుని యొక్క అవసరత ఉంది. So she went and wept before God. అందుకనే ఆమె దైవ సన్నిధికి వెళ్ళి దేవుని ఎదుట ఆమె మోకరించి కన్నీరు కార్చింది, ఏడ్చింది. And she got Samuel. అలాగ ఏడ్చి కన్నీరు కార్చి ఆమె సమూయేలును పొందుకుంది. See, when we look at our lives, మన జీవితాలు కూడా మనం పరిశీలన చేసినప్పుడు one of the cases is when we get married, naturally we begot children. వివాహం అయిన తర్వాత సహజంగానే మనం పిల్లలను కంటూ ఉంటాం. We don't find any need to bear the child, but we just begot the children.
పిల్లల్ని కనాలి అన్న అవసరత మనకి అక్కడ ఏదో ఉన్నట్టు గుర్తించలే, కానీ సహజంగానే ధర్మంలో భాగంగా పిల్లల్ని కంటూ ఉంటాం. Some, after marriage, they plan for the child, wait for some time. They want to be financially stable, and then they begot the child. కొంతమంది అయితే ఒక ప్రణాళికాబద్ధంగా ఫలానా సమయంలో మనం పిల్లల్ని కనాలి అని నిర్ణయించుకొని వారి యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపడిన తర్వాత అటు సిద్ధపాటు కలిగి ఉంటారు. But have we ever thought of what is the need of a child? అయితే ఎప్పుడైనా మనం ఆలోచన చేసామా అసలు ఆ బిడ్డ యొక్క అవసరత ఏంటి? Now, let us come back to this subject. We see that now Adam knew Eve, his wife. కనుక మనం ఇక్కడ చూస్తున్నాం కదా, అప్పుడు లేదా ఇప్పుడు లేదా ఆ తరువాత ఆదాము తన భార్యను కూడెను. Romans chapter 5 verse 12. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనము. We know this verse very well. మనము ఈ వచనాన్ని సుపరిచితముగా ఎరుగుదుము. For by one man sin came into this world. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము మన లోకములోనికి వచ్చింది. As by one man sin entered into the world, and death by sin, and so death passed on upon all men, for that all have sinned. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించునో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. We remember that in Genesis chapter 1, God has told Adam that you shall surely die as you eat the fruit. ఆ పండు తిను దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు అన్నాడు దేవుడు. And now as Adam is out of the Garden of Eden, ఇప్పుడు ఆదాము ఏదైనా వనమునకు బయట ఉండగా he knew that he had sinned against God. అతడు దేవునికి విరోధముగా పాపము చేశాడని అతడు తెలుసుకున్నాడు. And by sin, death has entered into the world. పాపము ద్వారా మరణం అనేది లోకంలోనికి ప్రవేశించింది. As long as he was in the Garden of Eden, before eating the fruit, ఆ ఫలము తినక ముందు తాను ఎంతకాలం అయితే ఏదేను వనములో ఉన్నాడో there was no question of death. పిల్లలు అక్కడ మరణము అంటానికి అసలు అక్కడ ప్రశ్న లేదు అన్నమాట. So when God would come into that garden, Adam would be standing with his wife before God. పిల్లరా మనం ఆలోచన చేస్తే దేవుడు ఏదేను వనానికి వచ్చినప్పుడు ఆదాము తన భార్యతో పాటు అక్కడ నిలబడి దేవుని ఎదుట ఉండేవాడు. He would be standing before God to worship him. దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన ఎదుట నిలబడేవాడు. To thank him for all the goodness. దేవుని యొక్క సమస్త విధములైనటువంటి కృపను బట్టి ఆయన్ని స్తుతించటానికి. To learn from him in his presence through him. ఆయన సన్నిధిలో ఆయన ద్వారా నేర్చుకోవడానికి నిలబడేవాడు. But now as he has committed sin, death has entered into this world. కానీ ఇప్పుడు తను ఎప్పుడైతే పాపము చేశాడో ఆ పాపము ద్వారా మరణము లోకములోనికి ప్రవేశించింది. Outside the Garden of Eden, Adam knew that he will die one day. ఏదేను వనానికి బయట ఆదాము కనుక ఉంటే ఒకరోజు ఖచ్చితంగా చచ్చిపోతానని ఆదాముకు తెలుసు. He will not live forever. అతడు సదాకాలం అంటే దీర్ఘకాలం బ్రతకడని తెలుసు. So after his death, who will stand before God? మరి మరణము తర్వాత ఎవరు నిలబడతాడు దేవుని ఎదుట? After his death, who will worship God? అతని మరణము తర్వాత దేవుణ్ణి ఎవరు ఆరాధిస్తారు? After his death, who will receive from God and offer to God?
ప్రియులారా, అతని మరణము తర్వాత దేవుని దగ్గర నుంచి ఎవరు పొందుకుంటారు, తిరిగి దేవునికి ఎవరు సమర్పిస్తారు? Adam will die. ఆదాము చనిపోతాడు. No one can change this truth, ఆ సత్యాన్ని ఎవ్వరూ మార్చలేరు. and no one can deny this truth. అలాగే ఎవరు కూడా దాన్ని తృణీకరించలేరు. And therefore, we see now Adam knew Eve, his wife. అందుకని ఇక్కడ మనం చూస్తున్నాము, అప్పుడు ఆదాము తన భార్య అయినటువంటి హవ్వను కూడెను. There is a need of a child now. పిల్లరా, ఇప్పుడు ఒక బిడ్డ యొక్క అవసరత అనేది ఆదాముకు వచ్చింది. What is the purpose of this child that Adam will have? ఈ ఆదాము యొక్క బిడ్డ యొక్క లేదా తాను పొందుకోబోతున్న బిడ్డ యొక్క అవసరత ఏంటి? Is it that he wanted to escape the shame of the world? లోకంలో ఉన్నటువంటి ఆ అవమానాన్ని తప్పించుకోవడానికా? Many of their families, they go for it, right? అవును కదా, చాలా కుటుంబాలు అలాగ భావిస్తూ ఉంటారు. Immediately after the marriage, if you don't have the child, then the relatives will start speaking. వివాహమైన వెనువెంటనే సంతానం గనక లేకపోతే నలుగురు నాలుగు మాటలు అంటూ ఉంటారని అవమానపడుతూ ఉంటారు. Do we have a child to fulfill our will, or do we have child to fulfill the will of God? పిల్లరా, అయితే ఆలోచించేయండి, మనకుంటున్నటువంటి బిడ్డలు మన కోరికలను నెరవేర్చడానికా లేదా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికా? Now Adam knew Eve, his wife. ఇప్పుడు ఆదాము తన భార్య అయినటువంటి హవ్వను ఎరిగెను. Because he knows that he will not live forever. ఎందుకంటే అతడు ఎక్కువ కాలం బ్రతకడు అని అతనికి తెలుసు కాబట్టి. He knows that one day he must die. ఖచ్చితంగా ఒకానొక రోజు అనేది ఉంటుంది, ఆ రోజు అతడు చనిపోతాడు అని ఆదాముకు తెలుసు. And therefore we see he had the need of the child. అందుకనే అతడికి ఆ బిడ్డ యొక్క అవసరత అనేది ఉంది. For what purpose? ఏ ఉద్దేశం చేత? To stand before God. దేవుని ఎదుట నిలబడటానికి. To worship God. దేవుని ఆరాధించటానికి. To receive and to offer to God. దేవుని దగ్గర పొందుకొని తిరిగి అది దేవునికి సమర్పించటానికి. Dear ones, this should be our desire. ప్రియులారా, మన యొక్క కోరిక కూడా ఇలాగనే ఉండాలి. Now, as we continue to read that verse 1, ఆ 1వ వచనాన్ని మనం చదువుతూ ఉండగా, and she conceived and bare Cain and said, I have gotten a man from the Lord. ఆమె ఒక కుమారుని కని, నేను దేవుని దగ్గర నుంచి ఒక కుమారుని పొందుకున్నాను అంది. See, as we turn to Genesis chapter 6 verse 3, 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. sorry, Exodus chapter 6 verse 3. Exodus. నిర్గమాకాండము 6వ అధ్యాయం 3వ వచనం. Yeah. నిర్గమాకాండము 6వ అధ్యాయము 3వ వచనములు ఇలా చదువుతూ ఉన్నాం. నేను సర్వశక్తి గల దేవుడని పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవాను నా నామమున నేను వారికి తెలియబడలేదు. We know that God is revealing his name as Jehovah in this verse to Moses. ప్రియులారా, ఈ వచనంలో మోషేకు దేవుడు తాను యెహోవాగా పరిచయం చేసుకొనుచున్నాడు. The one who is going to deliver Israelites from Egypt. ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి విమోచించబోతున్నటువంటి వాడుగా పరిచయం చేసుకొనుచున్నాడు. The Redeemer God. విమోచించు దేవుడు. Now, this name was not known to Abraham, Isaac, and Jacob. ఈ పేరు అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు తెలియదు. Because they were never in bondage. ఎందుకంటే వారెప్పుడు ఆ బానిసత్వంలో లేరు. They never needed that redemption. వారికి ఆ విమోచన యొక్క అవసరత లేదు. But then after Jacob, we see that the generation went into Egypt, and from there
they went into bondage where they needed redemption. కానీ యాకోబు తర్వాత ఉన్నటువంటి సంతానం ఐగుప్తుకి వెళ్ళారు, ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. అటు వారికి విమోచన అవసరత ఉంది అన్నమాట. Here, as we look at Eve, she is naming the child Cain and says, I have gotten a man from the Lord, that is Jehovah. ఇక్కడ మరి అవ్వమ్మను మనం గమనించినప్పుడు ఆమె నేను దేవుని యొద్ద నుండి ఒక మనుషుని సంపాదించుకున్నాను అని చెప్పి అతనికి కయ్యూను అని పేరు పెట్టెను. She knew the name of God as Jehovah. ఆమెకి యెహోవా అని ఆ దేవుని పేరు తెలుసు. That is because she was seeking redemption for herself, for her husband, and for the mankind. ఎందుకు ఆమె ఆ పేరు ఎరిగి ఉంది అంటే ఆమెకి, తన భర్తకి, తన బిడ్డకి విమోచన అవసరం అని ఆమె గుర్తించింది కాబట్టి ఆ పేరు ఆమె ఎరిగింది. We remember that God has promised their redemption through the seed of the woman. స్త్రీ సంతానము ద్వారా దేవుడు వారికి విమోచనను వాగ్దానం చేసి ఉన్నాడు. And so she says, I've got a man from the Lord. కనుక ఆమె ఒక మనుషుని దేవుని యొద్ద నుండి పొందుకుంది. Is it not strange that she is calling this child as man? ప్రియులారా, ఆమె ఆ బిడ్డను ఒక మనుష్యుని నేను సంపాదించుకున్నాను అంది. అది మనకు కొత్తగా లేదా? Generally, we'll say the child is called Cain, right? పిల్లరా, ఆ బిడ్డ పేరు కయ్యూను అని కదా మనం అనేది. Will we call that child as a man and say this man is named Cain? మనము ఈ మనుషుని పేరు కయ్యూను అని పేరు పెట్టామని మనం అంటామా? See, when we go to Matthew chapter 2, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో the wise men came from the east, జ్ఞానులు తూర్పు నుండి వచ్చి, and in Jerusalem they were asking for the King of Jews who is born. ప్రియులారా, వారు యెరూషలేము వీధులు ఏమడుగుతున్నారు? యూదుల రాజుగా పుట్టినటువంటి వాడు. Generally, they should be asking, where is this child who is born to a king? Because king's son will become a king. వారు ఏం అడగాలి? సాధారణంగా చూస్తే రాజుగా పుట్టినటువంటి రాజకుమారుడు ఎక్కడున్నాడు అని అడగాలి. Right, he should be called a prince, not the king. అతడు రాజకుమారుడు అన్నమాట. రాజకుమారుడుగా ఎక్కడ అని వారు అడగాలి. But they were asking King of Jews. అయితే వారు ఏమంటున్నారు? యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ? In like manner, here Eve should be calling this babe as a child, but she is calling this babe as the man. ప్రియులారా, ఇక్కడ ఈ బిడ్డను కూడా ఆమె కుమారుడు లేదా బిడ్డ అని చెప్పాలి, కానీ మనుష్యుడు అంటుంది. That is because she is looking at the redemption. She is hoping for the redemption that Lord has promised. కారణం ఏంటి అంటే దేవుడు వాగ్దానం చేసినటువంటి విమోచన కొరకు తాను ఎదురు చూస్తుంది కాబట్టి అలాగంది. Adam and Eve, they hoped upon this child that he will stand before God, worship God, and he will lead them to redemption. ప్రియులారా, ఈ బిడ్డ దేవుని ఎదుట నిలబడతాడని, దేవుని ఆరాధిస్తాడని వారు నమ్మారు కాబట్టి అలాగూ పిలుస్తూ ఉన్నారు. Look at verse 2. 2వ వచనం చూద్దాం, చూడండి. In verse 2 we read, and she again bare his brother Abel, and Abel was a keeper of sheep, but Cain was a tiller of the land. తర్వాత ఆమె అతన్ని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరచువాడు. Yeah, and as we look at Abel, we see that there is nothing which is so important about Abel. హేబేలును గురించి మనం ఇక్కడ ఆలోచన చేసినప్పుడు అతని గురించి ఏదో ముఖ్యమైన విషయాలు అక్కడ ఏం మనకు కనపట్టలేదు అన్నమాట. He is just naturally
brought into this world, he is just begotten naturally without any conscious action. ఇక్కడ ఏదో గొప్పగా అతని గురించి అక్కడ ఏం చెప్పబడకుండానే సహజంగా అతను పుట్టినట్టు మనకు ఇక్కడ అర్థమవుతుంది. They didn't plan or they didn't had any desire for this child. He was just he just born naturally to them. వారు అక్కడ ఏదో ఇందాక పైన చెప్పబడినట్టుగా ఆదాము తన భార్యను అవ్వను కూడినప్పుడు అని ఇలాంటి సిద్ధపాటు కార్యక్రమాలు ఏమి లేవు. సహజంగా అతను పుట్టాడు. And even the naming of the child is not given there as it is given there regarding Cain. అలాగే అతనికి కయ్యేను అనే పేరు పెట్టబడెను అని చూస్తున్నాం కదా, అలా కూడా ఇక్కడ ఏమి లేదు అన్నమాట. పెట్టబడెను అని అలాంటి మాటలు అంటలేదు. They had all the hopes on Cain. పిల్లారా, ఎందుకు ఇలా జరిగిందని ఆలోచన చేస్తే వారికి ఉన్న ఆశలన్నీ కూడా కయ్యేను మీద పెట్టుకున్నారు. But then we see that they had trained their sons well. What is that? They had trained the sons well, properly. వారు కుమారులను చాలా చక్కగా తర్ఫీదిచ్చారు. Because later we see that they brought their offerings to the Lord. ఎందుకంటే తర్వాత వచనాలు మనం చదువుతున్నాం కదా, వారు తమ అర్పణలను దేవుని యొద్దకు తీసుకొని వచ్చారు అని. Dear ones, this training is very important. ప్రియులారా, ఈ తర్ఫీదు ఇవ్వటం అనేది చాలా ముఖ్యం. Because this training is going to help them make choices in their life. ఈ తర్ఫీదు అనేది వారు తమ జీవితాల్లో నిర్ణయాలు తీసుకోవటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. The training is very essential. అందుకనే తర్ఫీదు శిక్షణ ఇవ్వటం అనేది చాలా అవసరం. Eli could not train his children. ఏలి తన బిడ్డలను ఇలాగున శిక్షణలో పెంచలేకపోయాడు. But Eli could train Samuel. కానీ ఏలి సమూయేలును సిద్ధపరిచాడు. Remember, Samuel was not, or in those days, the word of God was very rare. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, సమూయేలు గ్రంథంలో మనం ఇలా చదువుతాము, ఆ దినముల్లో దేవుని వాక్యం బహు అరుదుగా ప్రత్యక్షమవుతూ ఉండెను. And in chapter 3, when we see that Samuel was called by the Lord, అయితే 3వ అధ్యాయానికి మనం వెళ్ళినప్పుడు అక్కడ సమూయేలు దేవుని చేత పిలువబడుతూ ఉన్నాడు అన్నమాట. Samuel had no idea about it and he ran to Eli. అట్టి స్వరాన్ని గురించి సమూయేలుకి ఎటువంటి అవగాహన లేదు కాబట్టి సమూయేలు వెంటనే ఏలి దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నాడు. And Eli sent back Samuel and asked him to go to bed. ఏలి ఏం చేస్తా ఉన్నాడు? ఏమి లేదులే నాయన, వెళ్ళి పడుకో అంటూ ఉన్నాడు. Now for 3 times as this happens, ముమ్మారు అలాగ జరిగింది. Eli now knew that it was God who was calling Samuel. అయితే ఆడు తర్వాత కానీ ఏలికి అర్థం కాలేదు, ఏమని ఇలాగ పిలుస్తుంది యెహోవా అని. Eli was also trained well ఏలి కూడా అక్కడ బాగా తర్ఫీదు పొందుకున్నాడు. because he could understand that it is God who is calling Samuel. ఎందుకంటే ఏలికి అర్థమైపోయింది దేవుడు అతన్ని పిలుస్తుంది అని. But Eli could not train his own children. ప్రియులారా, ఆలోచించేయండి, ఏలి తన సొంత కుమారులను శిక్షణలో, ప్రభు శిక్షణలో పెంచలేకపోయాడు. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, many of us as the evangelists or the elders or the responsible brothers in the assembly, మనలో ఇక్కడ ఉన్నటువంటి చాలా మందిలో మరి సంఘములో బాధ్యత కలిగినటువంటి పెద్దలు ఉన్నారు, సేవకులు ఉన్నారు, బాధ్యత కలిగినటువంటి సహోదర సహోదరులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు. we train the believers in the assembly very well. మనము మన సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు చాలా చక్కగా తర్ఫీదిస్తూ ఉంటాం వారికి. But many a times we fail to train our own children at home. అయితే మన ఇంటిలో ఉన్నటువంటి మన సొంత బిడ్డలకు ఇలాంటి తర్ఫీదు ఇవ్వటంలో
మనము చాలా సార్లు విఫలమవుతూ ఉన్నాం. The manner our children treat believers in the assembly is a point that we must be thinking about. మన బిడ్డలు సంఘములో ఉన్నటువంటి విశ్వాసులతో వారు ఎలా మలుగుతున్నారు అంటే వారి ప్రవర్తన వారి ఎడల ఎలాగ ఉన్నది అన్నదే మనం ఎలాంటి తర్ఫీదిస్తున్నాం అన్న దానికి సంకేతంగా ఉంటుంది. We are good teachers, we are good preachers, and we are training well. మనము మంచి బోధకులము, మంచి ప్రసంగికులము, మనం చాలా చక్కగా సిద్ధపరుస్తున్నాం అందరినీ. But at home, many of us, we are failing. అయితే గుర్తుపెట్టుకోండి, మనలో చాలా మంది ఇంటి దగ్గర మన బిడ్డలకు తర్ఫీదు ఇవ్వటంలో మనము విఫలమవుతున్నాం. Training at home is very important. ఇంటి దగ్గర శిక్షణ ఇవ్వటం, తర్ఫీదు ఇవ్వటం అనేది చాలా ముఖ్యం. Because the training in the Lord is going to help them make right choices in their life. ఎందుకు ఈ తర్ఫీదు అవసరము అంటే ప్రియులారా, ప్రభువునందు మనం వారిని పెంచేటువంటి శిక్షణ అనేది వారు పెద్దవారైనప్పుడు జీవితంలో నిర్ణయాలు తీసుకోవడానికి ఎంతగానో దోహదపడుతుంది. Now, as Cain has brought the fruit of the ground as an offering before the Lord, కయ్యూను తన పొలములోనే పంటలో కొంత యెహోవాకు అర్పణగా తేగా, many of believers also, they question, what is wrong in that? చాలా మంది విశ్వాసులు కూడా ఇలాగ ప్రశ్నిస్తూ ఉంటారు, కయ్యూను చేసిందంట ఏం తప్పుంది? The wrong in that was he showed what kind of faith he had. పిల్లరా, అందులో ఉన్నటువంటి తప్పు ఏంటంటే అతనికి ఎలాంటి విశ్వాసం ఉందో అది కనపరిచాడు ఇక్కడ. He had brought the fruit of the ground that was cursed by God. దేవుని చేత శపించబడినటువంటి భూమిలో ఉన్నటువంటి పంటను తీసుకొని వచ్చాడు. Not only that, he brought the fruit of the ground showing his hard work. అంత మాత్రమే కాదు కానీ ఆ భూ పంటను తీసుకొచ్చాడు. ఏందో తెలుసా? ఏమని చెప్పడానికి, నేను కష్టపడి సేద్యం చేసి ఇదిగో పంటను పండించి అది తీసుకొని వచ్చాను, నా కష్టం ఉంది దీని వెనక అని చెప్పడానికి. Not only that, if you observe carefully, it is not the first fruit, but it is the fruit. అలాగే మీరు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అది ప్రథమ ఫలము కాదు, కొంత ఫలము అని ఉంది అన్నమాట. That is, he kept all the good for himself and he brought leftovers for God. అంటే దాని అర్థం ఏంటంటే శ్రేష్టమైన వాటిని అన్నిటినీ కూడా తనతో ఉంచుకొని మిగిలిపోయిన వాటిని కొన్ని దేవుని దగ్గరకు తీసుకొచ్చాడు. See, that we use all the good time for ourselves and bring the leftover to the God. ప్రియులారా, శ్రేష్టమైన మంచి సమయాన్ని మొత్తం మన కోసం ఉంచుకొని పనికి మాలినటువంటి ఇక నిద్ర వచ్చిద్దిరా అనుకున్న సమయాన్ని దేవుని దగ్గర మోకరిస్తాం. I was about to say that. When we sit before God to read Bible or to pray, we will be doing all different kinds of actions, yawning and sleeping. Sometimes we go to sleep also. ప్రియులారా, మనము బైబిల్ చదవటానికి కానీ లేదా ప్రార్థన చేయటానికి కూర్చున్నప్పుడు ఆవలింతలు వస్తూ ఉంటాయి, కళ్ళు రెప్పలు మోసపోతా ఉంటాయి, ఇంకా అసలు కొంతమంది అవధాన్ని నిద్రైపోతా ఉంటారు బైబిల్ చదువుతానే. I'm very happy that you people have been continually gathering in this manner. I praise God for you all. అయితే మీరు ఇక్కడ చేరి వచ్చినటువంటి మీరందరూ నిరంతరము ఈ 4000 దినాలుగా ప్రతి ఉదయం కూర్చొని దేవుని వాక్యం వింటున్నారని చూచి చాలా సంతోషిస్తున్నాను. But look at Abel. అయితే ఇక్కడ ఏబేలును ఒకసారి చూడండి. He brought off the firstlings of the flock. ఏబేలు ఏం చేస్తున్నాడండి? అతడు
తన మందలో తొలుచూలు పుట్టిన వాటిని తీసుకొని వచ్చాడు. and of the fat thereof. ఆ తొలుచూలు పుట్టిన వాటిలో కూడా కొవ్విన వాటిని తీసుకొని వచ్చాడు. What man would desire for himself the best, he gave it to God. ప్రియులారా, మానవుడు ఏదైతే నేను ఇది తినాలి, ఇది నాకు కావాలి, ఇది శ్రేష్టమైనటువంటి పదార్థం అని అనుకుంటారో అట్టి శ్రేష్టమైనటువంటి దాన్ని దేవుని దగ్గర తీసుకొచ్చాడు హేబేలు. Abraham brought Isaac before God because he loved Isaac. అబ్రహాము తాను ప్రేమించుచున్నటువంటి ఇస్సాకును దేవుని దగ్గరికి తీసుకొని వచ్చాడు. When God himself gave his only begotten son, whom he అలాగే said, దేవుడు కూడా తను అర్పించాలనుకున్నటువంటి సమయానికి వచ్చినప్పుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఆయన అర్పించాడు. about whom he gave witness, is my son, in whom I am well pleased. వీళ్ళారా, ఎవరిని గురించి ఆయన సాక్ష్యం ఇచ్చాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని. When God himself gave all of his, వీళ్ళారా, దేవుడే తనకున్న సమస్తమును ఆయన అప్పచెప్పినప్పుడు, when God himself has given for us his best, the only begotten son, దేవుడే తన దగ్గర ఉన్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి దాన్ని, తన అద్వితీయ కుమారుని మనకు అర్పిస్తే what shall we bring before God? మరి మనం దేవుని దగ్గరికి, దేవుని ఎదుటికి ఏం తీసుకొని రాగలుగుతున్నామండి? My dear brothers and sisters, the kind of training that we give to the children, that is going to help them to bring the best for God. ప్రియ సహోదరి సహోదరులారా, ఎలాంటి తర్ఫీదు అనేది మనము మన బిడ్డలకు ఇస్తామో అది వారిని ఎంతగానో ప్రయోజకులుగా మారుస్తుంది అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవచ్చు. As we come to verses 5, 6, and 7, 5, 6, 7 వచనాలకు మనం వచ్చినప్పుడు we see that as Cain was rejected because he did not bring offerings by faith, అతడు విశ్వాసము చేత తన అర్పణ దేవుని దగ్గరికి తీసుకొని రాలేదు కాబట్టి అది దేవుడు తృణీకరించాడు. he was rejected of God, and we see the evidence of sin and his fallen nature. కయీనును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. ప్రియులారా, పాప ప్రభావం అనేది అతని చర్యల ద్వారా నిరూపించబడుతుంది ఇక్కడ. ఇప్పుడు He was angry, అతడు కోపపడ్డాడు, and his countenance was fallen. అతని ముఖం ఎట్లా అండి, చిన్నపుచ్చుకుపోయింది. We don't read anything about Abel హేబేలు గురించి మనం ఇక్కడ ఏం చదవం, కానీ because he was accepted of God. ఎందుకంటే అతడు దేవుని చేత ఆమోదించబడ్డాడు. Dear ones, those who are accepted, they are in them God is well pleased. వీళ్ళారా, దేవుడు ఎవరినైతే ఆమోదిస్తున్నాడో, అంగీకరిస్తున్నాడో వారి యందు ఆయన ఇష్టము ఉంటుందన్నమాట ఆయనకి. But he warns them in whom he is not pleased. ఎవరినైతే ఆయన ఇష్టపడట్లేదో అట్టి వారిని ఆయన హెచ్చరిస్తాడు, so that they may do well. తద్వారా వారు మంచి చేయలాగున, మేలు చేయలాగున ఆయన ఆశపడతాడు. As we read in verse 7, 7వ వచనం మనం చదువుతుండగా, if you doest well, shall thou not be accepted? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనదు కదా. Do well. కనుక సత్క్రియ చేయాలి, మంచి చేయాలి. What is the good that a man can do? ప్రియులారా, మానవుడు చేయగలిగినటువంటి ఆ సత్క్రియ ఏమిటి? Repent and reconcile. పశ్చాత్తాపపడటము, సమాధాన పడటము. God was asking Cain to repent and reconcile with God himself and also with his brother. ప్రియులారా, కయ్యూన్ని దేవుడు మొదటిగా తన దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి, సమాధానపడి,
అటు పిమ్మట తన సహోదరునితో కూడా సమ్మతపడమని దేవుడు ఆశపడుతున్నాడు. That is because we immediately see that Cain was so angry that he killed his brother. చూడండి, అట్టి కార్యం జరగలేదని కయ్యూను ఉగ్గురుడైపోయి తన సహోదరును హత్య చేసినట్లు మనం దేవుని వాక్యం ఇక్కడ చూస్తూ ఉన్నాం. We see that we continue to read that if thou doest not well, sin lieth at the door. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. That is, if you will not repent and reconcile, then what will happen? Sin is at the door to bury you in the hell. నీవు నీ పాపమును బట్టి పశ్చాత్తాపడి దేవుని యొద్దకు రాకపోతే పాపము నిన్ను పొంచి ఉందన్నమాట, పట్టుకొనటానికి వాకిట్లోనే ఉంది. Now, as we look at this passage, there are a couple of thoughts that we have seen. There are few more. May Lord bless us with these thoughts. మరి ఈ వచనాలు మనం ధ్యానం చేస్తుండగా కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవడానికి ప్రభు కృప చూపించారు. మరికొన్ని విషయాలు ఉన్నాయి. అయితే ఈ రోజు మనం ధ్యానం చేసిన విషయాల్ని ప్రభు మన వెనుకడిలో దీవించును గాక. What is the purpose of a child in our life? దేవుడు ఒక బిడ్డను మన జీవితంలో ఇచ్చాడు అంటే దాని వెనకున్న ఉద్దేశం ఏంటి? What is the need of the child? ఆ బిడ్డ యొక్క అవసరత ఏంటి? And as we are blessed with a child, how are we training them? మనము బిడ్డల చేత ఆశీర్వదించబడినప్పుడు వారికి మనం ఎలాంటి తర్ఫీదు ఇస్తున్నాము? And as we are training them, we as well as our children, are they trained well that they may repent and reconcile? పిల్లరా, మనం ఆ బిడ్డలకు తర్ఫీదు ఇస్తూ ఉండగా వారు చక్కగా శిక్షణ పొంది పశ్చాత్తాపడి వారు కూడా దేవునితో సమాధాన పడాలి. May Lord help us with these thoughts and bless us for this day. ప్రభు ఇట్టి విషయముల చేత ఇట్టి లేఖన భాగము ద్వారా ఈ దినం మనల్ని ఆశీర్వదించును గాక. May all glory, honor, and praises be unto him in the blessed name of our Lord and Savior Jesus Christ. సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో దేవదేవునికే చెల్లును గాక. అందరికీ వందనాలు. My special Thank you. thanks to all of you and Brother Barnabas and Brother Sudhakar for translating the word. థ్యాంక్ యూ. Thank you. బర్నబాస్ గారికి, అలాగే సహోదరులందరికీ, అలాగే తర్జుమా చేసిన సహోదరులకు ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ. మంచిది. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మార్నింగ్ కాన్ఫరెన్స్ లో బ్రదర్ జాన్సన్ గారు చక్కని వాక్య సందేశాన్ని మనకు అందించారు. ఆది కాండంలో అరుదుగా ధ్యానించే అంశం అది. హేబేలు అర్పణను మాత్రం ధ్యానం చేస్తుంటాం చాలా సార్లు. మరి మొదటి నుంచి చాలా లోతైన సత్యాలను మొదటి వచనం నుండి వివరించారు. దేవుడు తన దాసుని ఆత్మతో నింపి మనకు అందించిన మాటల్లో మనము మన పిల్లల్ని ఎలా తర్ఫీదు ఇవ్వాలి, దేవునికి భయపడి ఎలా ఉండాలి అన్నది నేర్పించాలన్న విషయాన్ని పాయింట్అవుట్ చేసి మనకు వినిపించారు. చాలా 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 వందనాలు బ్రదర్ జాన్సన్ గారికి, ప్రేమన్నాలు అందించారు. తర్జుమా కూడా చక్కగా మన బ్రదర్ సుధాకర్ బాబు గారు మనకు అందరం అర్థమయ్యే రీతిలో అందించారు. దేవుడిచ్చిన ఆ వరాన్ని బట్టి దేవుని కూడా స్తుతిస్తున్నాం. మరి ప్రియులారా, ఈ ఉదయం ముగింపు ప్రార్థన చేసుకున్నాం. మరి మన మధ్య బ్రదర్ కొర్నేలి గారు, పెద్దలు బ్రదర్ కొర్నేలి గారిని ఆహ్వానిస్తాం, ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం. అన్న బ్రదర్ అన్న జాన్సన్ అన్న 12వ తారీఖున బీహార్ వెళ్తారు పరిచర్యకి. అన్న పరిచర్య కోసం కూడా జ్ఞాపకం తీసుకున్న ప్రయత్నం. Thank you. రైట్. బ్రదర్ కొర్నేలి బ్రదర్ ప్రార్థన చేశారు. బ్రదర్ జాన్సన్ గారు బీహార్ వెళ్తున్నారు, ఆ విషయం కూడా జ్ఞాపకం చేస్తారు. పరిశుద్ధుడైన తండ్రి, మహిమోన్నతుడైన దేవ, స్తుతి ఘనత మహిమ పొందనైన తండ్రి, ఉదయాలు విప్పి దేవ, ఉదయకాలం
నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉండగా నా తండ్రి. నా తండ్రి మా స్తుతుల మీద మీరు ఆశీనుడమైన గొప్ప తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. దయకాలం నా తండ్రి ఎక్కువ జామున నీ సన్నిధిలో కనబడుటకు దేవా మీరు చూపించిన మీ కృపను బట్టి స్తోత్రాలయ్యా. మాకు కావలసిన నా తండ్రి వాక్యాలను మీరు అందిస్తూ మమ్మలను మా కుటుంబాలను మీరు బలపరుస్తున్న నీ కృపను బట్టి కూడా స్తోత్రాలు. అయ్యా నీవే సమస్త కార్యములు జరిగించుటలో సర్వశక్తిమంతుడవు తండ్రి. మా మా జీవితాలకు నా తండ్రి మీరు అధికారిగా ఉండి అలా నడిపించి మమ్మల్ని బలపరచమని వేడుకుంటూ ఉండగా సహాయం చేయండి. మీ దాసులు మరి బీహార్ వెళ్తూ ఉండగా నా తండ్రి ఆయన కూడా కనికరించండి నా తండ్రి. ఎక్కడికి వెళ్ళినా మీ పరిచర్యలో నా తండ్రి మీరు బలముగా మీరు వాడుకుంటున్న మీ కృపను బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీకు ఆత్మలకు మేలుకరంగా నా తండ్రి మరి ఎక్కువ బలపరిచి నడిపించమని, అవి ఆరోగ్య విషయాల్లో కూడా మీ కృప చూపించి సహాయం చేయమని వేడుకుంటున్నా. అనేక సంవత్సరం నుండి నా తండ్రి జరుగుతున్న ఈ పరిచర్య నా తండ్రి దేవ మీరు బలపరుస్తూ ఇంకా అనేకులను సమకూరుస్తూ మేలును పొందుటకు దేవా మీరు చూపించిన కృపను బట్టి కూడా స్తోత్రాలు. ఆ కార్యములలో ముందుకు వచ్చి నా తండ్రి జరిగించుటకు నా తండ్రి మీద ఆశలు మరి బన్నబాసననేమి నా తండ్రి ఇంకా ఇతర వాళ్ళను కూడా జ్ఞాపకం చేసుకుని అలా నా తండ్రి మీరు జరిగిస్తున్న నీ కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాలం జరిగిన పరిచర్య అంతటిని బట్టి దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామంలో ప్రార్థించి విధేయులమై వేడుకుంటూ ఉన్నాము దేవా. ఆమేన్. ఆమేన్. వందనాలు బ్రదర్. కొన్నేళ్ళు గారు. వందనాలు. పిల్లరా ఈరోజు ఉదయం ప్రారంభ ప్రార్థన పాట పాడి వాకింగ్ కొరకు ప్రార్థన చేసి ముగింపు ప్రార్థన చేసిన ప్రియులందరికీ ప్రేమ వందనాలు. మరి ముఖ్యంగా చక్కని వాక్య సందేశాన్ని అందించినటువంటి బ్రదర్ జాన్సన్ గారికి, అలాగనే తర్జుమా చేసిన బ్రదర్ సుధాకర్ బాబు గారికి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాము. మరి నాకు అధ్యక్షత వహించి ఈరోజు నడిపించడానికి అవకాశం ఇచ్చినటువంటి బ్రదర్ బర్నబాస్ గారికి అప్పగిస్తున్నాను. వారు మరికొన్ని ప్రకటనలు చేసి కూడికను ముగిస్తారు.